అనారోగ్యంతో ఆర్థికంగా నష్టపోయిన నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు పంపిణీ కార్యక్రమం ఈరోజు ఉదయం బీజేపీ పార్టీ కార్యాలయంలోని పెద్ద ఎత్తున బాధితులైతే రావడం జరిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు పార్టీ కార్యాలయంలో ఈరోజు ఉదయం నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేయడం జరిగింది. సుమారు 3,67,673 రూపాయలు ఆర్థికంగా అనారోగ్యంతో నష్టపోయిన నిరుపేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కోట్లాది రూపాయలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందించామనేసి పి విష్ణుకుమార్ రాజు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని శ్యామల దీపిక, ఈతరపాకు సుజాత, జోగ కృష్ణవాసు, బీజేపీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యి నార్త్ నియోజకవర్గంలో ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకుని దాంతో వాళ్ళు డబ్బులు పే చేసిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత వారికి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురావడం జరిగింది. సుమారు 7 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ 3,67,000 రూపాయలు ఈరోజు వారందరికీ పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కన్సర్న్ వార్డ్ ప్రెసిడెంట్స్, మిశ్ర నాయకులు కూడా పార్టిసిపేట్ చేశారు. ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ఈ నార్త్ నియోజకవర్గంలో వారు హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా 1 month లోపలే ఆ బిల్స్ అన్ని కూడా తీసుకుని వచ్చి మా దగ్గరికి ఇస్తే అది మళ్ళీ మేము సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపించి వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం వచ్చేటట్టు చేసే ప్రక్రియ సీఎం రిలీఫ్ ఫండ్. కాబట్టి ఈ విధమైన మన ఫెసిలిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు కాబట్టి అది తప్పనిసరిగా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఎవరికన్నా పెద్ద జబ్బులు కానీ దురదృష్టవశాత్తు ఏదన్నా ఎక్కువ లక్షల రూపాయలతో ఖర్చు అయ్యే ప్రాబ్లమ్స్ కనుక వస్తే వారు హాస్పిటల్కి వెళ్ళి దానికి ఎంత ఖర్చు అవుతుందో అనేది తెలుసుకుని మా దగ్గరికి వస్తే ఆ ఎస్టిమేషన్ లెటర్ తీసుకుని వచ్చి ఇస్తే అది వారికి LOC అని ఇస్తాము, లెటర్ ఆఫ్ క్రెడిట్. అది డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళేటట్టే మేము చేస్తాము. దాని వలన ఎవరైతే పేషెంట్ ఉన్నారో వారు కానీ వారి బంధువులు కానీ ఇతరుల దగ్గర డబ్బు తీసుకుని లేకపోతే అప్పు చేసే పరిస్థితి ఉండదు. డైరెక్ట్ గా హాస్పిటల్కి ఇచ్చేస్తాం కాబట్టి ఈ విధమైన ఫెసిలిటీ కూడా ఉంది. హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అక్కడ 3 లక్షల వరకు ఖర్చు అయింది. ఇట్లా వేసారు, బ్లడ్ మోషన్స్ అయిపోయి. అలాంటిది మాకు తెలియక అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఉందని మాకు అక్కడ తెలియలేదు. ముందు అడ్మిట్ చేసేసిన తర్వాత సార్ కోసం చెప్తే వెంటనే ఆఫీస్కి వచ్చాము. సార్ స్పందించి దానికి చెక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు చెక్ తీసుకొని మా అమ్మగారి నుంచి తీసుకెళ్తాం. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. కానీ ఎంత తప్పు చేసామనేది కాదు, కానీ ఈరోజు మా అమ్మగారిని మేము బ్రతికించుకున్నాము. ఈ సహాయం కూడా పొందామని మేము చాలా సంతోషపడుతున్నాము. ఫైనాన్షియల్గా కొంచెం సఫర్ అవుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేశాను.